హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. నిన్నటితో సిరీస్ అయిపోయిందండి కదా! మళ్ళీ వచ్చిందేంటి జయశ్రీ అనుకుంటున్నారా? పోలీ పాడ్యం కథ కూడా చెప్పమని కొంతమంది అడిగారండి. కార్తీక మాసం మొత్తం చెప్పావు కదా! పోలీ పాడ్యం కథ కూడా చెప్పు బాగుంటుంది అని సజెస్ట్ చేశారు. సరేనని చెప్పి అది చెప్పడానికి వచ్చాను. ఈ రోజు నా వాయిస్ కొంచెం ఇబ్బంది పెట్టద్ది మిమ్మల్ని. జలుబు చేసింది కొంచెం. అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పోలిపాటిని కథ చెప్తానండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. పోలి స్వర్గం కాదండి. ఫస్ట్ మనకి ఈ సంవత్సరం శుక్రవారం వచ్చింది. చేసుకోవచ్చు చేసుకోకూడదు అని డౌట్లు ఉన్నాయి. అది క్లారిఫై చేస్తాను. ఫస్ట్ శుక్రవారం రోజు పోలి దీపాలను వదిలిపెట్టవచ్చా? శుక్రవారం లేదా మంగళవారం రోజు పోలిపాడ్యంని జరుపుకోవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో పోలి దీపాలు నీటిలో వదలవచ్చా అని చాలా మందిలో సందేహం ఉంది. అయితే వాస్తవానికి పోలిపాడ్యంని వారం ఆధారంగా కాకుండా తిథి ఆధారంగా జరుపుకోవాలి. ఒకవేళ అలా కాదని మరుసటి రోజు అంటే శనివారం చేసుకుందాం అనుకుంటే ఆ రోజు పాడ్యం తిథి ఉండదు. కాబట్టి పాడ్యం తిథి వచ్చిన రోజునే పోలిపాడ్యం జరుపుకోవాల్సి ఉంటుంది. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని భగవంతుని కొలవడానికి కావలసింది శ్రద్ధే కాని ఆడంబరం కాదు. కార్తీక మాసం చివరి రోజును పోలీసు వర్గంగా వ్యవహరిస్తారు. హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది. ఈ మాసం ముగింపు సందర్భముగా తెల్లవారుజామున నీతిలో ముంచిన ఒత్తులను అరటి తొప్పల్లో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు. భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున మహిళలు ప్రాతకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదులుతారు. బియ్యపు పిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడతారు. ఎన్ని ఆటంకాలు కనిపించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలి స్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు. పర్వదినానికి పోలి స్వర్గం అని ఎందుకు వచ్చిందో అని తెలిపేందుకు ఒక కథ ఉంది. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి. పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఈ నోము జరుపుకోవటానికి కారణమైన కథ జానపద కథలు అనిపిస్తూ వినటానికి ఆసక్తిగా, ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక మారుమూల గ్రామానికి చెందిన రజిక స్త్రీకి 5 కోడళ్లు ఉండేవారు. ఈ 5 కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయటం, పూజలు చేయటంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లికి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకము కలగలేదు. కానీ పెళ్లి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది. పూలు కోయటానికి, పూజలు చేయటానికి, అసలు గుడికి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడళ్ళకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయటం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగిలిన కోడళ్లను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తి తీసి ఒత్తిని చేసింది. చల్లగవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానము పంపింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళటానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగటానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకు పడదోశారు. పోలి మాత్రం బొందుతో స్వర్గానికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ, కార్తీక మొదలు
ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధముగా 4 రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణునికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రతి మహిళ ఆచరించవలసిన విషయం. ఇదేనండి పోలికథ. మీరు కూడా తెల్లవారుజామున లేచి శుక్రవారం నాడు పొద్దున్నే ఉదయాన్నే మనం తులసమ్మ దగ్గర ఎలాగ పూజ చేసుకుంటాం కదండి గౌరీదేవికి, ఆ దగ్గర పూజ చేసుకుని ఒక 2 దీపాలతో ఒత్తులు వెలిగించుకుని ఈ 33 ఒత్తులను అరటి తప్పుల్లో వేసుకుంటాము. ఆ పూజ చేసుకున్నాక ఇవి వెలిగించుకుని దీనికి కూడా పూజ చేసి మనం నీళ్ళలో వదులుతామండి. అది మనకి తెలిసిన సాంప్రదాయం. మీరందరూ కూడా అలాగే చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో సిరీస్తో మేము ముందుకు వస్తానండి. ఈలోపు చిన్న చిన్న వీడియోలు పెడుతూ ఉంటాను, చూసి లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.